అందరం లేచి నిలబడినట్లయితే సోదరి కల్పన ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే గణ వేదిక. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే గణ వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడగా మహాగణుడా నా యేసయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతుము ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. అందరం కూర్చున్నాం, కూర్చోండి. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు. నీ యందు వెదకినను నీతి భాస్కరుడా, నీ నీతి కిరణం ఈ లోకమంతా
స్తోత్రములు. కొద్ది మాటలు మనం ఆరాధనకి సహకారంగా కొన్ని మాటలు మనం దేవుని జీవ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాము. ద బుక్ ఆఫ్ జాషువా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. 14వ వచనము మరియు 15వ వచనము. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడ్ల మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకునడి. మీరెవరిని సేవింప కోరుకున్నను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ప్రియమైన వారులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, జీవం గల దేవా యేసయ్య, నీ బంగారు పాదాలకు తండ్రి మా కోట్ల వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధ దినాన ప్రభా తండ్రి ఆరాధన వర్తమానంలో మేము చేరి ఉన్నాం. అయ్యా తండ్రి, నీ బలలో మేము చేయవేసే ముందు ప్రభా తండ్రి నాయన మమ్మల్ని పరిశీలన చేసుకుంటూ సహాయం దయచేయండి ప్రభు నాయన. మా హృదయములను పరిశీలించే దేవుడు తండ్రి, ఆత్మదేవుడిగా మీరు మా మధ్య సంచరిస్తున్న దేవుడు తండ్రి నాయన. మమ్మల్ని పరిశీలన చేసుకుంటూ తండ్రి నాయన మమ్మల్ని హెచ్చరించండి. నీ మాటల ద్వారా తండ్రి నాయన మేము నీకు యోగ్యముగా జీవించినట్లు ప్రభు తండ్రి సహాయము దయచేయమని నజరైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు చిన్న ప్రార్థనను అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఉదయకాల వేళల్లో దేవుడు మనకి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మనతో ఆశపడుతున్నాడు. ప్రియమైన వారులారా, ఇక్కడ యెహోషువ మనతో మాట్లాడుతున్నాడు. మీరెవరిని సేవించినను నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించదము. ఆయన సేవించడం అంటే ఆయన పూజించడము. ఆ దినమున ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి వారిని పాలు తేలిని ప్రవహించే కనాను దేశంలోకి వస్తున్న క్రమంలో వారు అనేక సార్లు దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టి విగ్రహములకు పూజించారు, దేవతలకు పూజించారు, అన్య దేశంలోని దేవతలకు పూజించారు. అందుకే ఇక్కడ ఆయన సెలవిస్తున్నాడు, మీరెవరిని సేవింప కోరుకున్నను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అసలు ఒక తీర్మానం అన్నమాట, గొప్ప తీర్మానం. ఎంత మీరు ధనవంతులైనప్పటికీ, ఎంత వారైనప్పటికీ, ఎంత ఆనందములో మీరు ఆ దేవతలను సేవించేట్లు సంతోషం ఉన్నప్పటికీ కూడా నేను దాంట్లో పాలు పంచుకాను, నేను దాని జోలికి రాను. నేను నా ఇంటి వారము యెహోవాను మాత్రమే సేవించదము. ప్రియమైన వారులారా, యెహోషువ ఒక చక్కని తీర్మానం ఆయన తీసుకున్నాడనమాట. ఎవరిని సేవించినను నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదము. చూడండి, అదే విధంగా 24వ అధ్యాయంలోనే 20వ వచనం మనం చూసినట్లయితే ఒక శ్రేష్టమైన మాట దేవుడు తెలియజేస్తున్నాడు. 24వ అధ్యాయము 20వ వచనములో, మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయవాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింప చేయనగా జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయన కోరుకున్నందుకు మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనేది. ప్రియమైన వారులారా, చూడండి, ఒక శ్రేష్టమైన మాట అక్కడ హెచ్చరిస్తున్నాడు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయవాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింప చేయను.
దేవుని మాట నిరర్ధకము కాదు అనుకోవచ్చు మనము. ఇక్కడ అమోరీయుల ప్రజలు, హిత్తీయులు వాళ్ళు రకరకాల ఆ దినముల్లో విగ్రహాలకు పూజ చేస్తున్నారు. మనం చూసినట్లయితే పై వచనాల్లో వాళ్ళు 14 వచనంలో, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తి గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుని. యెహోవాను సేవించిన మీ దృష్టికి కీడని తోచిన ఎల్లా మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకునడి. ఆ దినమునైతే ప్రియమైన వాళ్ళారా విగ్రహాలు దేవతలుగా ఉన్నాయి, విగ్రహములను వారు పూజించారు. కానీ ఈ దినమున మనము దేనిని మనము సేవిస్తున్నాం? దేవుని బిడ్డలమైన మనము దేవునితో దేవుని కోసం ఏర్పాటు చేయబడినటువంటి నువ్వు నేను, ఆయన రక్తంలో కడగబడినటువంటి నువ్వు నేను, మనం ఇద్దరం విగ్రహాలను మనం పూజించట్లేదు. మన గృహాల్లో విగ్రహాలు లేవు, పటములు తీసివేశాం. కానీ మన హృదయములలో అనేకమైన విగ్రహాలను మనము పెట్టుకొని ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, అది ధనము కావచ్చు, ఒక వ్యామోహం కావచ్చు, ఒక లోక ఆశ కావచ్చు, రకరకాల కోరికలు, ఇవన్నీ కూడా విగ్రహాలైన దేవుని వాక్యము సెలవిస్తుంది. యెహోషువ ఏమన్నాడు? మీరు ఎవరిని సేవింపకోరు నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదము. ఆయన యెహోవానే చూస్తున్నాడు, యెహోవా వైపు ఆయన చూస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనతో సెలవిస్తున్నాడు. అందుకే 20 వచనంలో, మీరు యెహోవాను విసర్జించి అన్ని దేవతలను సేవించిన ఎళ్ళ ఆయన మీకు మేలు చేయవాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపచేయనగా. మరి చూడండి ఎంత శ్రేష్టమైన, ఎంత హెచ్చరిక. దేవుడు మనకి కఠినమైనటువంటి పదం ఇది. మీరు యెహోవాను విసర్జించి అన్ని దేవతలను సేవించిన ఎళ్ళ ఆయన మీకు మేలు చేయవాడైనను. ఆయన మేలు చేయడు. మనం క్షీణించిపోతామని దేవుని యొక్క మాట మనల్ని హెచ్చరిస్తుంది. ఆయన మనం సేవించకపోతే, ఆయన మనం పెడచెవిని పెడితే, ఆయన మార్గముల్లో మనము నడవకపోతే, ఆయన మార్గము సరళమైన మార్గము, సూటైన మార్గము. మన దేవుని బిడ్డలంగా మనం ఎలా ఉండాలి? ఆయన మార్గంలో మనము ప్రయాణించే వారం ఉండాలి. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్ల వారముగా ఉండటానికి వీలు లేదు. ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు, మన హృదయము తేటగా ఉండాలి. ప్రేమాళ్ళగా మన హృదయం తేటగా ఉండాలి. మన హృదయంలో దేవునికి మాత్రమే స్థానం ఇవ్వాలి. మన హృదయము ఆయన వైపు చూస్తూ ఉండాలి. మన హృదయంలో ఇతర ఆలోచనలు, అన్ని ఆలోచనలకు తావు లేదు. ప్రభు అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. మనం ఆయన శరీరంలో చేయబోతున్నాం, ఆయనతో ఐక్యపరచబడబోతున్నాం. ఆయనతో మనం సమాధానం కలిగి, ఆయన మనం వేరుగా ఉన్నాం. ఎప్పటివరకు ఈ వారంలో ఒక దినం నువ్వు ఆయనకి వేరుగా ఉన్నావేమో, ఒక దినం ఆయనకి నువ్వు దూరముగా ఉన్నావేమో పరిశీలన చేసుకోమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అందుకన్నాడు ఆయన మీకు మేలు చేయవాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపచేయనగా. ఆయన మనస్సు త్రిప్పుకుంటాడంట ప్రియమైన వాళ్ళరా. కానీ ఇక్కడ ఈ ప్రజలంతా కూడా, ఇజ్రాయెల్ ప్రజలు ఏమన్నా చూడండి, జనులు అట్లు కాదు మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారని అనగా వారు మేము సాక్షులమి అనిరి. ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలమైన మనము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వైపు తిరిగి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించి మోకరించి మన తప్పులను క్షమించుకొని మన దోషాలను తీసివేసి ఆయన సన్నిధిలో మనము ప్రాధేయపడాల్సినటువంటి సమయం. అందుకన్నాడు, అందుకతడు ఇలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకుండని చెప్పెను. అందుకు జనులు మన దేవుడని యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. ప్రియమైన వాళ్ళరా, అప్పటిదాకా వారు అమోరీయుల దేవతలను, విగ్రహాలను పూజించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ ద్వారా దేవుడు వారితో మాట్లాడాడు. వారి హృదయం మెత్తబడింది. అయ్యా మేము యెహోషువానే, యెహోవా దేవుడిని మేము సేవిస్తాము, నువ్వు చెప్పినట్టు వింటామని వాళ్ళు సమ్మతి తెలియచేశారు. విగ్రహములకు తావు లేకుండా వారి జీవితం. అందుకు అతడు మీ మధ్యన ఉన్నటువంటి అన్ని దేవతలను
తొలగద్రోసి ఇజ్రాయేలీ దేవుడిన యెహోవా తట్టు మీ హృదయములను తిప్పుకొనడి. ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా మనము కూడా ఈ దినాన్ని మనం విగ్రహాలను రాళ్ళను మనం పూజించట్లేదు, కానీ మన హృదయంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోకాశలు కావచ్చు, కోరికలు కావచ్చు, జీవపు డంబం కావచ్చు, వీటన్నిటినీ కూడా మనము తొలగించి వేయాలి. తీసివేసి మన దేవుడు యెహోవా వైపు మాత్రం మనం చూడాలి. అవన్నీ కూడా ఏంటంటే ఆయన దృష్టిలో మనము తగ్గించుకోవాలి, ఆయన్ని మనం ఘనపరచాలి, ఆయనను మహింపరచాలి. దేవుడు ఒక శ్రేష్టమైన మాట సెలవిస్తున్నారు చూడండి. ఆయన మనము మహింపరచాలి. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము చూసినట్లయితే, 1 Samuel 12th chapter 24 verse. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన్ను సేవించుట ఆవశ్యకము. ఈ మాట ఎంతో నచ్చింది నాకు ప్రియములరా. మొట్టమొదటి దేవుడు ఏమన్నాడు? ఆయన మీ కొరకు ఇన్ని గొప్ప కార్యములు చేసినో. నువ్వు దేవుడిని నమ్ముకున్నప్పటి నుంచి ఈ భూమి మీద నువ్వు తల్లి గర్భంలో పిండముగా ఏర్పడకముందే ఎరుగున్నాడు. నువ్వు ఈ భూమి మీద వచ్చినప్పటి నుంచి నా జీవితంలో ఆయన ఎన్ని గొప్ప కార్యములు చేసినావు. నీ రాకపోకల్లో నీ యొక్క జీవితంలో అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఆయన చేసిన. అందుకంటున్నాడు ప్రభు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని వాటిని తలపోసుకోవాలంట. ప్రభువా, నన్ను సజీవుల లెక్కలో ఉంచావు, నన్ను ఆరోగ్యవంతునిగా ఉంచావు, అని ఈ భూమి మీద ఉంచావు, అన్నిటి తలంచుకొని నన్ను సజీవుల లెక్కలో ఉంచావు. నా కుటుంబాన్ని నువ్వు పోషిస్తున్నావు, నాకు వెలుగిస్తున్నావు, పగలిస్తున్నావు, వర్షాన్ని ఇస్తున్నావు, తాగడానికి మంచినీళ్ళు ఇస్తున్నావు. ప్రభువా, అన్ని గొప్ప కార్యములను తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన్ను సేవించుట ఆవశ్యకము. ప్రియమైనరా, ఆయన సేవించే మార్గం, ఆయన సేవించడానికి వేరే మార్గం లేదు. ఎంతటి వారైనప్పటికీ కూడా, ఎంతటి ఉన్నతమైన వారైనప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం అనేకమైన గొప్ప కార్యములు. దేవుని నామాన్ని మనము ప్రపంచమంతా కూడా దేవుని యొక్క క్రియలు, దేవుని బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థలముల్లో విజయాన్ని పొందుకుంటాం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించుట ఆవశ్యకము. ప్రియమైన వాళ్ళరా, అదే రీతిగా హెచ్చరిస్తున్నారు, మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. ప్రియమైన వాళ్ళ, దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, దేవుడు మన వెంట ఉండే దేవుడు. అందుకే మరొక శ్రేష్టమైన మాట మన దేవుడు సెలవిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయములో చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే 28 మరియు 29, 28 మరియు 29వ వచనములు కలిసి ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘ పత్రిక 12వ అధ్యాయము 28 మరియు 29 వచనాలు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మనం ఏం చేయాలంట? ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ, ఇష్టమైన సేవ, ఆయన సన్నిధిని సంతోషించే సేవ, ఆయన సన్నిధిలో సమాధానం పొందుకున్నటువంటి సేవ, ప్రీతికరముగా మనం ఒక లడ్డుని ఏ విధంగా ఆస్వాదిస్తామో ఆయన సన్నిధిని మనము, ఆయన యొక్క సహవాసాన్ని మనము ఆనందించే వారేముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని అయినాడు. ఆయన మామూలు దేవుడు కాదు, ఆయన రాయి కాదు, రప్ప కాదు. ఆయన నువ్వు తప్పు చేసిన ఎళ్ళ, నీ హృదయంలో దోషం ఉన్న ఎళ్ళ, నీ హృదయంలో ఒక దుర్లాశ ఉన్న ఎళ్ళ ఆయన శిక్షకు నువ్వు నేను పాత్రుడు కావాల్సిందే. ప్రియమైన వాళ్ళారా, ఆయన సన్నిధిలో మనం ఆరాధనలో మనం ఉన్నాం. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఆయనతో మనం ఐక్యపరచబడిన అనుభవంలో మనం ఉండాలంటున్నాడు. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో నువ్వు నేను చేయి వేయబోతున్నాం. ఆయనతో అంటు కట్టబడిన స్వభావంలోకి నువ్వు మార్చబడిన వాడవు, మార్చబడిన దాన్ని. ప్రియమైన రాము,
ఆయనతో ఏకాత్మ కలిగి సహవాసము కలిగి ఆయనతో ఐక్యపరచబడి ఆయనతో అంటు కట్టబడిన స్వభావములో ఉండాలి. ఆయనకు సారూప్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయనతో మనము అంటు కట్టబడతాం. ఆయనకు సారూప్యమైనటువంటి హృదయము, ఆయనకు సారూప్యమైనటువంటి మనస్సును నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయనతో అంటు కట్టబడి ఉంటావు. ప్రేమరా, ఆయనతో నివాసం చేసేవారు ఉంటాం. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన గొప్ప దేవ, జీవము గల తండ్రి, నాయన ప్రభువా, యెహోషువ, నేను నా ఇంటి వారము జీవము గల దేవుని యెహోవాను మాత్రమే సేవించదమని మాకు సెలవిచ్చాడు. ఆ మాట ప్రభువా ఎంతో శ్రేష్టమైన మాట, ధైర్యమైన మాట, జీవము కలిగిన మాట. ప్రభువా, మేము కూడా ప్రభువా అన్యజనుల మధ్య మేము ఉంటున్నప్పుడు నాయనా, లోకములో మేము ఉన్నప్పుడు తండ్రి, అయ్యా మేము కూడా అదే మాట నాయనా అనాలి. మేము ఎక్కడ ఉన్నప్పటికీ, అది ఉన్నత స్థలం కావచ్చు, మా ఇల్లు కావచ్చు, మా ఉద్యోగం కావచ్చు, అంతకన్నా ఉన్నతమైన ప్రదేశం కావచ్చు, ప్రభువా మేము నిన్నే సేవించాలి, నీ నామాన్ని మహింపరచాలి, నీ నామాన్ని ఘనపరచాలి. మా హృదయంలో మరొక దానికి తావు లేకుండా అయినా అయ్యా నిన్ను మేము పూజించే వారిగా, నిన్ను ఘనపరిచే వారిగా, నిన్ను బలపరిచే వారిగా, ప్రకటించే వారిగా మేము ఉన్న సహాయం దయచేయండి అయినా. మా మనస్సులో మేము పరిశీలన చేసుకుని ప్రభా, మా హృదయంలో ప్రభా తన్నైనా నిన్ను ఉంచుకొని ప్రభా తన్నైనా నీ వాక్యమును, నీ బలమును, నీ శక్తిని మేము పొందుకునే కృపను మాకు దయచేయమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన నజరేస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.